నమస్కారం. సంతోషం భక్తి ఛానల్‌కి స్వాగతం. డిసెంబర్ మాసంలో మేషరాశి నుండి మీనరాశి వరకు ఎలాంటి గ్రహస్థితులు ఉండబోతున్నాయి, అలాగే చేసుకోవాల్సిన పరిహారాల గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారండి ప్రముఖ జ్యోతిష్యురాలు, శ్రీ విద్య ఉపాసకులు, వాస్తు జ్యోతిష్య నిపుణులు శ్రీమతి జయప్రద గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం జయప్రద గారు. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. మరి జయప్రద గారు, ఈ మాసంలో మేషరాశి నుంచి అలాగే మీనరాశి వరకు మరి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, గ్రహస్థితి కానీ ఇవన్నీ వీటి గురించి మన ప్రేక్షకులకు తెలియజేస్తారా? తప్పకుండా. ఈసారి గోచారంలో గ్రహాల మార్పు అనేది పెద్దగా లేదు. ఎందుకంటే ఒకే ఒక గ్రహం మారుతుంది, రవి గ్రహం. సో రవి భగవానుడు డిసెంబర్ 16 నుంచి మారుతున్నారు. ఉమ్, డిసెంబర్ 16 వరకు అన్ని గ్రహాలు ఆ స్థానాల్లోనే ఉన్నాయి ఈ మాసం కూడా. ఉమ్, అయితే ఏంటంటే గోచారంలో గ్రహ మార్పు అనేది పెద్దగా లేదు గనక కొన్ని రాసులకి గత మాసంలో వచ్చిన ఫలితాలే ఉంటాయి ఈ మాసంలో కూడా. కొంతమంది కాస్తంత మార్పు. ఎందుకంటే రవి మార్పు, తర్వాత శని భగవానుడు వక్ర త్యాగం చేసి నార్మల్ స్థితికి వెళ్తున్నారు గనక ఆహా, ఈ కొంచెం మార్పులు. ఉమ్, సో ఆల్రెడీ ఆయన లాస్ట్ మంతే వక్రగతి మాని నార్మల్ స్థితికి వస్తున్నారు. అందువల్ల ఏంటంటే శని భగవానుడు ఎక్కడైతే నార్మల్‌గా నడుస్తుందో అక్కడి నుంచి మళ్ళీ కొన్ని రాసులకి అర్ధాష్టమ శని, అష్టమ శని ప్రారంభమవుతున్నాయి. రవి భగవానుడు బలహీనంగా నుంచి ఒక మంచి స్థానంలోకి వెళ్ళినప్పుడు కొంచెం మంచి ఫలితాలు. ఉమ్, అయితే ఇక్కడ రవి, శుక్రుడు, కుజుడు, బుధుడు ఈ ఉమ్, 4 గ్రహాలు ప్రతి మాసం మారుతుంటాయి. ఓకే, ఈ మార్పు అనేది రావడం వల్ల చాలా రాసులకి అనుకూలం, ప్రతికూలం కనిపిస్తుంటది. అవునా, అయితే ఈ మాసంలో పెద్దగా మార్పు లేదు గనక ఉమ్, గత మాసం కంటే ఈ మాసం కాస్తంత మెరుగైన ఫలితాలు కొన్ని రాసులకి, ఉమ్, అవే ఫలితాలు కొన్ని రాసులకి ఉంటాయి అవునా, ఈ మాసం. ఉమ్, అది మనం చూసుకుంటే గోచారంలో ఉమ్, గురువు వచ్చేసి వృషభ రాశిలో ఉన్నారు. ఉమ్, వక్రిస్తూ ఉన్నాడు ఆయన ఉమ్హు, వృషభ రాశిలో ఉండి. ఉమ్, కర్కాటక రాశిలో కుజుడు బలహీనంగా ఉన్నారు. అవునా, తర్వాత ఉమ్, కన్యా రాశిలో కేతువు, ఉమ్, వృశ్చిక రాశిలో రవి బుధులు కలిసి ఉన్నారు. ఉమ్, కుంభ రాశిలో శని భగవానుడు, ఉమ్, మీన రాశిలో రాహు. ఉమ్, సో ఈ మన గోచారంలో చూసుకున్న గ్రహస్థితి అంతా కూడా ఈ విధంగా ఉన్నాయి. అయితే వీటిల్లో నుంచి మనం మంచి ఫలితాలు తెచ్చుకోవాలి అనుకుంటే ఉమ్, ఏంటంటే ఈ మాసం మనం చేయాల్సింది ఏంటంటే మార్గశిర మాసం. ఉమ్, దీన్ని మార్గశిర మాసం, ఓకే, తర్వాత ధనుర్మాసం. రెండు ఉమ్హుహు, మాసాలు కలిపిన వచ్చిన మాసమే డిసెంబర్ మాసం. ధనుర్మాసంలో విష్ణు ఆరాధన, ఉమ్, మార్గశిర మాసంలో లక్ష్మీ ఆరాధన. అంటే లక్ష్మి, లక్ష్మీ నారాయణని కొలిచే మాసంగా ఈ ఉమ్, మార్గశిర మాసాన్ని, ధనుర్మాసాన్ని తీసుకుంటాం. ఉమ్, ఎవరికైతే మాస ఫలితాల్లో యోగ్యంగా లేవో, ఉమ్, మాకు ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి అనిపిస్తుందో వాళ్ళు చక్కగా దైవారాధన ఉన్నాయి, ప్రార్థన, పూజ, ఉమ్, అష్టోత్తరము ఉమ్, ఇవి చేసుకుంటూ వెళితే ఆ ఫలితాలు అనేవి వీళ్ళకి మంచి ఫలితాలుగా మారిపోతాయి. ఉమ్, ఎందుకంటే ఎప్పుడైనా సరే సేవ అనేది మొదలు పెడితే అది మానవ సేవ అవ్వచ్చు, మాధవ సేవ అవ్వచ్చు. ఉమ్, సో మానవ సేవనే చేసుకోవచ్చు, మాధవ సేవనే చేయొచ్చు. ఈ రాశి ఫలితాలు వినడం ఎందుకు అంటే మనకి ఒక ముందు చూపు. ఉమ్, ఒక పని చేయాలి అవును, అంటే చేస్తే బాగుంటుందా, బాగుంటుందా. ఈ మాసంలో కొన్ని విషయాల్లో ఇల్లు కట్టొద్దు అన్నాం అనుకో, ఇంటి గురించి మాట్లాడొద్దు అన్నా అనుకో, ఈ ఉమ్, మాసం ఆడుకుంటే సరిపోతుంది. ఉమ్, ఈ విధంగా చూసుకుంటే అప్పుడు మనకి ఈ గోచార ఫలితాలు అనేది ఏంటంటే ఎప్పుడు కూడా మనకి ఏ పని చేయొచ్చు, చేయకూడదు మాత్రం తీసుకోవాలి. అంతేగాని దీంట్లో ఉమ్, బాగా తిన్నారు కదా అయితే నాకు బాగుండదేమో, ఉమ్, దీంట్లో బాగుందని చెప్పారు కదా ఇంక బ్రహ్మాండంగా ఉంటుందేమో అని కాదు. ఓకే, నార్మల్ గా ఉమ్, మనకి ఎలా ఉంది ఈ మాసం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముందు ఉమ్, జాగ్రత్త అన్నమాట, అంతే. ఉమ్. ఇది చేసుకుంటూ వెళ్ళాలి. జయప్రద గారు, మరి ఈ మాసంలో మేషరాశి వారికి ఎలా ఉంటుంది? తప్పకుండా అండి. మేషరాశి వాళ్ళకి ఈ మాసం కాస్త చాలా అనుకూలంగానే ఉంది. ఎందుకు అంటే వీళ్ళకి లాభస్థానంలో శని భగవానుడు. ఉహు, లాభస్థానంలో శని భగవానుడు అంటే ఏంటంటే శని భగవానుడు ఇచ్చే కారకత్వాల్లో మనకి ఏమేమి ఉంటాయంటే ముందు క్రమశిక్షణ. ఉమ్, ఏ పనైనా క్రమశిక్షణతో చేస్తే ఆ, ఆయన మంచి ఫలితాలు ఇస్తారు. సో ఆ క్రమశిక్షణ ఏర్పడడానికి వీళ్ళకి ఒక అవకాశం ఉంటుంది. అంటే వీళ్ళు క్రమశిక్షణ లేదని కాదు, క్రమశిక్షణ పెడతారు ఆయన ఒకవేళ ఉమ్, లేకపోతే. ఆ విధంగా వస్తుంది. దీంతో ఇంకోటి ఏంటంటే శని భగవానుడు ఇచ్చేవి ఆస్తులు, వివాహాలు. ఆస్తులు, వివాహాలు. వివాహం అవడానికి కారకత్వం ఆయనది. ఉహు, ఆయన అనుగ్రహం ఉంటేనే వివాహం అవుతుంది. ఆయన అనుగ్రహం ఉంటేనే మనకి ఆ వివాహం బంధం నిలబడుతుంది. అవును, సో వివాహం అవ్వడం ఒక ఎత్తైనా వివాహం నిలబడడం కూడా ఆయన ఆయన అనుగ్రహమే. ఉమ్, ఈ విధంగా చూసుకుంటే శని భగవాన్ లాభస్థానంలో ఉండడం వల్ల ఏమవుతుంది, మేషరాశి వాళ్ళకి వివాహాలు అవ్వలేని వాళ్ళకి వివాహాలు అవుతుంటాయి. ఉమ్, ఉద్యోగాల్లో మార్పులు, ఉమ్, ఉద్యోగంలో ప్రమోషన్లు ఉమ్, ఇలాంటి కొంచెం జరిగే అవకాశం శని భగవాన్ లాభస్థానంలో ఉండడం వల్ల అవుతుంది. అయితే అవి మంచి ఉద్యోగాల, మంచి స్థానాల అనేది ఆలోచిస్తే ఉమ్, ఇక్కడ మళ్ళీ వాళ్ళ జాతకంలో శని భగవానుడు ఏ స్థానంలో ఉన్నారు. ఉమ్, ఇక్కడ గోచారంలో లాభస్థానంలో ఉన్నారు. ఉమ్, కానీ వాళ్ళ జాతకంలో, జన్మ జాతకంలో ఉన్న శని భగవానుడు ఎక్కడ ఉన్నారు దాన్ని బట్టి చూసుకుంటే ఉమ్, ఈ ఫలితం ఆ ఫలితం మ్యాచ్ అయినప్పుడు పర్ఫెక్ట్ గా మంచి పొజిషన్. అంటే ఆ పొజిషన్ లోకి వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆ పొజిషన్ నుంచి ఎవరిని తీయాలన్నా తీయలేరు. ఉమ్, వాళ్ళంతటి వాళ్ళు రావాలి తప్ప ఉమ్, ఎవరు ఆ పొజిషన్ మార్చలేరు. అంత ప్రభావంగా కనిపిస్తుంది ఉమ్, లాభస్థాన శని భగవానుడు. ఉమ్, తర్వాత వీళ్ళకి వృషభ రాశిలో ఉన్న గురువు
వక్రించడం వల్ల, హ్మ్. అంటే వక్రిస్తే ఏమవుతుంది, మేషాన్ని చూస్తున్నారు ఆయన. హుహుహుహు. సో ఎప్పుడైతే మేషాన్ని చూస్తున్నారో ఈ హ్మ్. గురువు, హ్మ్. ఏ ఫలితాలు జరుగుతాయంటే, పూర్తి శుభగ్రహమైన గురువు ఎప్పుడైతే మేషాన్ని చూస్తారో హ్మ్. ఇంట్లో శుభకార్యాలు అవ్వడానికి హ్మ్. ఎక్కువగా అవకాశం ఉంటుంది. హుహు. శుభకార్యాల్లో పాల్గొనడం గాని, శుభకార్యాలు అవ్వడం గాని, తర్వాత ఎప్పటి నుంచో ఇల్లు కట్టాలి అనుకునే వాళ్ళకి ఆ ఇంటికి ఒక మార్పు, ఎలా కట్టాలి, ఏం చేసుకోవాలనేది తెలుస్తుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే, చాలా వరకు కోర్టులో వాటిలో కేసులు, హ్మ్. ఇబ్బందులు పడి అవి రాక ఆస్తులు నిలబడిపోవడం గాని, ఆస్తులు హ్మ్. రాకపోవడం గాని, హ్మ్. అన్నదమ్ముల మధ్యలో గొడవలు గాని ఏవైనా హ్మ్. ఉన్నాయనుకో, అవన్నీ ఈ మాసంలో మార్పు అనేది వస్తది. హ్మ్. దీనికి ఎందుకు వస్తుంది అంటే, కర్కాటక రాశిలో కుజుడు, మేషరాశికి అధిపతి అయిన కుజుడు కర్కాటకంలో ఉండడం వల్ల, హ్మ్. చతుర్థ స్థానంలో ఉండడం వల్ల, దానివల్ల ఏంటంటే ఇంట్లో కావలసిన విషయాలు ఏవైతే ఉన్నాయో హుహు. వీళ్ళకి అనుకూలంగా మార్పు అనేది జరుగుతుంది. అవునా? సో హ్మ్. ఇక్కడ గురువు ప్లస్ కుజుడు, శని భగవానుడు, హ్మ్. ఈ 3 గ్రహాలు వీళ్ళకి లాభంలో తీసుకొస్తుంది. హ్మ్. ఇంకెవరు లాభంలో తీసుకొస్తుంది అంటే, హ్మ్. వీళ్ళకి మా వ్యయ స్థానంలో రాహు. సో హ్మ్. రాహు ఒక విధంగా ఒక మొండి ధైర్యాన్ని ఇస్తాడు. తర్వాత ఒక అపోహని ఇస్తాడు. హుహుహు. సో ఈ అపోహల్లో వెళ్ళడము, మొండి ధైర్యం అవును. రావడం కూడా కారకుడవుతాడు. హ్మ్. అయితే ఏంటంటే వీళ్ళు చేసుకోవాల్సినవేంటంటే, ఆ ముందు ఆలోచించి ప్రతి పని కరెక్టా కాదా, చేస్తున్నావా లేదా ఆలోచించుకుంటూ ముందుకు వెళ్తే మేషరాశి వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. హుహుహు. వ్యాపారాలు చేసే వాళ్ళకి ముఖ్యంగా, హ్మ్. సో వ్యాపారస్తులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాస్తంత కొన్ని ఇబ్బందులు, కొన్ని అనుకూలంగా ఉన్నాయి. హ్మ్. ఎందుకంటే ఇక్కడ రవి బలహీనంగా ఉన్నాడు. హుహుహుహు. వృశ్చిక రాశిలో రవి బుధుడు కలిసి ఉన్నా బుధుడు వక్రిస్తూ ఉన్నాడు. హ్మ్. అందువల్ల ఏంటంటే కాస్తంత ఇబ్బందులు అనేది వీళ్ళు ఫైనాన్షియల్ గా హ్మ్. చూడడానికి అన్ని పనులు బాగున్నా హ్మ్. ఆర్థికంగా హ్మ్. వాళ్ళకి కాస్తంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. హుహుహు. సో ఎప్పుడైతే రవి డిసెంబర్ 16 నుంచి హ్మ్. రవి భగవాన్ మారుతాడో ధనస్సులోకి, హ్మ్. అప్పుడు వీళ్ళకి కాస్తంత ఆర్థిక లాభాలు కూడా కనిపిస్తాయి. ఓకే. అయితే ఈ మేషరాశి వాళ్ళు చూసుకుంటే బుధుడు, రవి, కుజుడు, శుక్రుడు, శని వీళ్ళందరూ కూడా అనుకూలంగా ఉన్నారు. అయితే శుక్రుడు కాస్తంత ఫలితాలు ఏంటంటే, ఉండే దశమ స్థానంలో శుక్రుడు ఏంటంటే హ్మ్. అధిక వ్యయ ఖర్చులు ఇస్తాడు. హుహుహు. అంటే ఏంటంటే ఒక రూ. 10 ఖర్చు అవుతుంది. హ్మ్. కానీ వీళ్ళెళ్ళి రూ. 100 ఖర్చు పెట్టి తీసుకొస్తారు ఆ వస్తువుని. సో, ఆ ఖర్చుకి, అంటే ఖర్చు అంటే ఇక్కడ రాహువు ప్లస్ శుక్రుడు 2 కలిసిన కాంబినేషన్ వల్ల ఏంటంటే, ఒక మాయకి వెళ్ళి హ్మ్. ఈ మాయలో పడి దాన్ని ఎక్కువగా తీసుకుంటూ వస్తుంటారు. ఆహాహా! ఆ అధిక ఖర్చుని తగ్గించుకోవాలి. అమ్మ మరి మేషరాశి వారు ఈ మాసంలో చేసుకోవాల్సిన పరిహారాల గురించి తెలియజేయండి. తప్పకుండా. ఇక్కడ ఏమైందంటే, మేషరాశి వాళ్ళకి అన్ని అనుకూలంగా ఉన్నప్పటికి అధిక ఖర్చు, మాయలో పడ్డం ఇవి హుహు. జరుగుతున్నాయి. హ్మ్. అవును. దీనికి మనం చేయాల్సింది ఏంటంటే, వీళ్ళు చేసుకోవాల్సిన ఆరాధన. లాభస్థానంలో శని భగవానుడు, వ్యయస్థానంలో రాహు. హ్మ్. అంటే శని, రాహులు ఇద్దరు కలయిక ఉండడం వల్ల ఏంటంటే, హ్మ్. వీళ్ళు ఎక్కువ చేసుకోవాల్సిన ఆరాధన ఏంటంటే, ఈ మాసం అంతా హనుమాన్ చాలీసా. హనుమాన్ చాలీసా. హనుమాన్ చాలీసా చదువుకుంటూ హ్మ్. ప్రతినిత్యం ఇంట్లో విష్ణు సహస్రనామ పారాయణ వింటూ ఉండాలి. ఇలా హుహుహుహు. వింటూ ఉండడం వల్ల చదవడం చదవడం వల్ల వస్తే చదువుకోవచ్చు. రాని వాళ్ళు పొద్దున, సాయంత్రం వింటూ ఉంటే హ్మ్. ఎటువంటి మాయలో పడకుండా హ్మ్. ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే దశమ స్థానంలో శుక్రుడు, వ్యయ స్థానంలో రాహువు, మళ్ళీ లాభస్థానంలో శని భగవానుడు. హ్మ్. ఈ 3 గ్రహాల అనుకూలంగా అనేది కాస్తంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది హ్మ్. మేషరాశి వాళ్ళకి. హ్మ్. అంటే అన్ని విధాలు బాగున్నప్పటికీ ఆర్థికమైన ఖర్చు ఎక్కువగా చేస్తారు. ఎక్కువ. ఆ హ్మ్. ఖర్చు తగ్గుతుంది. హ్మ్. ఆ విధంగా వీళ్ళు చేసుకుంటూ ఉండాలి. ఇది వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిహారాలు. ఓకే అమ్మ. మరి మేషరాశి వారికి ఈ మాసంలో ఎలా ఉండబోతుంది? చేసుకోవాల్సిన పరిహారాల గురించి మన ప్రేక్షకులకు చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. చూసారు కదండీ! మరి డిసెంబర్ మాసంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే చేసుకోవాల్సిన పరిహారాల గురించి ఏ రాశి వారికి ఎలా ఉంటుందో చాలా చక్కగా తెలుసుకున్నారు కదండీ! మరి ఇది ఇవాల్టి కార్యక్రమం.